అలాంటి వాళ్ళని జిల్లాలకు ఇద్దాం. ఇక్కడ కూడా స్టేట్లో కూడా మానిటరింగ్కి హెడ్ క్వార్టర్లో పెడదాం. వాళ్ళనే పెట్టి మంచి వాళ్ళు ఉంటే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో కొట్టి పెట్టి ప్రోడక్ట్లు కూడా తయారు చేయడం. డ్రోన్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని కావాలంటే ఇస్తాం. సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, డేటా వస్తూ ఉంది, క్రైమ్ ఒక పక్క వస్తుంది. ఇమ్మీడియట్గా ఉండే ప్రోడక్ట్ కాకుండా న్యూ ప్రోడక్ట్ కూడా క్రియేట్ చేసి డిటెక్షన్ ఆటోమేటిక్గా చేసేట్టుగా దే హ్యావ్ టు డూ ది వర్క్. హైబ్రిడ్ మోడల్, టెక్నాలజీ ప్లస్ రిసోర్సెస్ వీళ్ళు కూడా ఉంటారు. ఎస్పీస్ విల్ గైడ్ దెమ్ ఇన్వెస్టిగేషన్లో. దే విల్ హ్యావ్ ఎ బ్రేక్ త్రూస్ కంటిన్యూస్లీ. దెన్ బెస్ట్ ప్రాక్టీస్ కొన్ని ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తారు హెడ్ క్వార్టర్లో కూర్చొని. ఎక్కడన్నా ఉంటే తీసుకుంటారు, లేకుంటే మనమే పెడతాం కొంతమందిని. వాళ్ళు వీళ్ళు కలిసి దే విల్ ప్రిపేర్ సమ్ మోర్ ప్రోడక్ట్స్. దెన్ వీ కెన్ సెల్ ఆల్సో దట్ ప్రోడక్ట్స్ వేరే స్టేట్స్కి కావాలంటే. లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తూనే వీ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ ఈస్ ఎ న్యూ ఎక్స్పెరిమెంట్ విల్ డూ. యాజ్ ఆన్ టుడే ఒకప్పుడు మనకు ఒక లెసన్ ఉంది. అక్టోపస్ ఎందుకంటే బిల్డింగ్లు ఎక్కడానికి స్పెషలైజ్ చేశాం. అంత మునుపు గ్రే హౌండ్స్ ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాలో పరిగెత్తడానికి ఈ కంపల్లో, అడవుల్లో, కొండల్లో, రగ్గడ్ అట్మాస్ఫియర్లో వాళ్ళు పెట్టాం. అవి రెండు సక్సెస్ అయినాయి. ఇప్పుడు క్రైమ్ మారింది. జీరో నక్సలైట్స్ చాలా వరకు తగ్గిపోయారు. ఇప్పుడు మీకేం వచ్చింది? గంజాయి వచ్చింది. యూ హ్యావ్ టు రీఓరియంట్. గంజాయిలో కూడా మళ్ళీ ఏంటి, కల్టివేషన్ ఈజీ కొట్టేయగలుగుతున్నాం. కన్జంప్షన్ సెంటర్స్, ఈ కాలేజీలు, స్కూల్స్, నెట్వర్కింగ్, హాట్స్పాట్స్ ఇవన్నీ ఉన్నాయి. దానికి మనుషులు పెట్టాలి. దట్ ఈజ్ వేర్. అదే మరి సోషల్ మీడియా, ఎవ్రీవేర్ సోషల్ మీడియా పర్ఫెక్ట్. ఇప్పుడు 4 రోజులు కంట్రోల్ అయిపోతారు. ఎవరు పట్టుకోవడం కంట్రోల్ అయిపోతుంది. దాంతో హేట్రెడ్ క్యాంపెయిన్ పోతుంది, హెరాస్మెంట్ పోతుంది, విక్టిమైజేషన్ పోతుంది, చాలా ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి. ఇట్లా ఒక 4-5 క్రైమ్స్ మనకు వచ్చేటన్ని కూడా మనం అనలైజ్ చేసుకొని ఇక్కడ వీళ్ళు తయారు చేసి ఒక పక్క కోర్సెస్ చేస్తారు. స్పెషల్ ఎకనామిక్ అఫెన్సెస్, డిజిటల్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్, 22,000 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్ వెళ్ళాయని చూపించుకున్నాం. ఆ 22,000 కోట్ల పని పడదా? హౌ ఫార్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్? దెన్ విల్ గెట్ అన్ ఐడియా. ఇట్లా ఒక 4-5 ఏ ఫోర్స్ అయితే ఉన్నారో ఆ ఫోర్స్ని పెట్టి మనం కానీ మానిటర్ చేస్తూ ఉంటే డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. ఇది ఒకసారి వర్కౌట్ చేయండి మీరు. మనకు మీరు కూడా ఎవరన్నా స్పెషలైజ్ చేసేటప్పుడు యూనివర్సిటీస్తో ఇంటరాక్షన్, మీరు కూడా ప్రొఫెసర్స్తో ఇంటరాక్షన్, మీరు కూడా లెర్నింగ్ కర్వ్ పెట్టుకోవడం. ఏదో మొక్కుబడి చేశారు కాబట్టి దానికే పోతాఅనేది కాకుండా లెర్నింగ్ అనేది జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. లెర్నింగ్, డీ లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్ అకార్డింగ్ టు మీ. Sir, so much of freshness. Sir, SP Eluru sir. Please. Sir, yes. Sir, ఇందాక కన్విక్షన్స్ గురించి మాట్లాడారు సార్. మోస్ట్ ఆఫ్ అవర్ అఫెన్సెస్ సార్, దేర్ ఆల్ రిపీట్ అఫెండర్స్ సార్. దాంట్లో కన్విక్షన్స్, అక్విటల్స్ ఎందుకు వస్తున్నాయని చెప్పి విక్టిమ్స్ తోటి అక్విటల్ అయిన కేసెస్ కూడా వీ హ్యావ్ డన్ రివ్యూ సార్. దాంట్లో ఒక 2-3 ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ వచ్చాయి సార్. ఒక కేసులో ఏమైందంటే సార్, కన్విక్షన్ వచ్చింది సార్. కన్విక్షన్ ఒక 4 సంవత్సరాల తర్వాత ఆమెకు కన్విక్షన్ వచ్చింది సార్. ఆమెకి 5 లక్షలు ఆఫర్ చేశారు సార్. వాళ్ళ భర్తను చంపేసిన కేసులో ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో సార్, ఇంకా కన్విక్షన్ వచ్చేస్తుందని తెలిసిన తర్వాత ఆ బేరం పెట్టడం స్టార్ట్ చేశారు సార్. అయినా కూడా ఆమె ఒప్పుకోకుండా షీ ఫాట్ ఫర్ ఇట్ సార్. కానీ ప్రతి కేసులో కూడా అది అంత ధైర్యం వాళ్ళకు ఉండట్లేదు సార్. అలాంటి కేసులు సార్, అంటే మనం ఛార్జ్ షీట్ చేసినప్పుడే ఏ కేసులో మనకి బాగా ఎవిడెన్స్ స్ట్రాంగ్ ఉంటుందో మనకి తెలుస్తుంది సార్. ఆ కేసెస్ని కానీ మనం ఫాస్ట్ ట్రయల్ తీసుకోవడానికి ఒక మెకానిజం లేదు సార్. వేరాజ్ వెస్టర్న్ కంట్రీస్లో సార్ ఈ అటార్నీ సిస్టమ్ హీ విల్ సెలెక్ట్ సార్ విచ్ కేస్ టు ఛార్జ్ అండ్ విచ్ కేస్ టు బీ డన్ ట్రయల్ ఫాస్టర్ సార్. మన దగ్గర ఎవిడెన్స్ బాగా ఉన్న కేసెస్ కానీ మనం ప్రయారిటీలోకి తీసుకెళ్ళి దాన్ని, కానీ అది ఇండివిజువల్ మ్యాజిస్ట్రేట్ డిస్క్రిషన్లో ఉంది సార్. ఇప్పుడు ఇఫ్ ఎస్పీ ఆర్ సీనియర్ ఆఫీసర్స్ కెన్ ఆథరైజ్ ఈ కేసుని మనము రికమెండ్ చేస్తే ఫస్ట్ ప్రయారిటీ ఆ కేసుకి ఇవ్వాలి. అంటే విట్నెస్ మెమరీ కూడా ఫ్రెష్ ఉంటుంది సార్, వాళ్ళు కూడా వల్నరబుల్ ఉండరు సార్. ఇంకొకటి విక్టిమ్ కాంపెన్సేషన్ సార్. అది అన్నీ అయిపోయినాక మనం ఎప్పుడైతే కన్విక్షన్ వచ్చేస్తుందో సార్, ఆ టైం తర్వాత చాలా తర్వాత ఇస్తున్నాం సార్. వేరేజ్
ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ముందే ఇచ్చేస్తున్నారు సార్. సో దానివల్ల మనకి హాస్టిలిటీ పెరుగుతుంది సార్. మీరు అది వర్కౌట్ చేసి నేనేమంటానంటే 250 కోట్లు ఉంటాయి. ఎన్ని కోట్లు అండి మీ డైరెక్ట్ ప్రాసిక్యూషన్? 400 ఇది ఉంటాయి. 400 కోట్లలో మీ పోలీసుల్ని పంపించకుండా ఎవ్రీ పోలీస్ కోర్టుకి ఒకరిని ఏపీఎస్పీని తీసుకొని వాళ్ళు పంపిద్దాం, వాళ్ళు పెట్టేద్దాం. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పెట్టండి. లాయర్ని అతను ఇది చేసుకోవాలి. ఎక్కడ కన్విక్షన్స్ రాలేదో చూసుకుందాం. దానికి హైరార్కీ ఒకటి ఎస్టాబ్లిష్ చేద్దాం. మన పక్కన ఒకటి, ప్రాసిక్యూషన్ పక్కన ఒకటి, రెండో చేసి అప్పుడు మీరు చెప్పిన రిఫార్మ్స్ అనేది తీసుకోవద్దు. అక్కడ కూడా ఇప్పుడు మీకు 3-4 వీక్ ఏరియాస్ తేలాయి. ఒకటి మీద ఒక వీక్ ఏరియా కన్విక్షన్, 2 డిజిటల్ అరెస్టు, డిజిటల్ ఫ్రాడ్, 3వది గంజాయి, 4వది సైబర్, ఇది సోషల్ మీడియా, ఈ క్యారెక్టర్ అసాసినేషన్. ఈ 4 ఇంకేదైనా ఉంటే పెట్టుకొని ఎకనామిక్ అఫెన్సెస్, ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్, దానికి కూడా కావాలని కొంతమంది మనుషులు పెట్టుకొని 100% కన్విక్షన్ రావాలి. అప్పుడు క్రైమ్ తగ్గిపోతుంది. ఇలాంటి కొన్ని వర్కౌట్ చేసి ఒక 6 పెట్టుకుంటే మొత్తం కలిసి మీకు ఒక 6 నెలల్లో డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. ఎస్పీ చిత్తూరు. హలో సార్, సో దిస్ ఇస్ సార్ ఎస్పీ చిత్తూరు సార్. సార్ వెల్కమ్ బ్యాక్. సార్ తమరు ఇందాక గంజాయి రిలేటెడ్ చెప్పారు సార్. ఇప్పుడు సప్లై సైడ్ మేము కట్ ఆఫ్ చేస్తున్నాము సార్. అవేర్నెస్ క్యాంపెయిన్ సోషల్ మీడియా కూడా బాగానే నడుస్తున్నాయి సార్. కానీ మేము ఓవర్ ద టైం కౌన్సిలింగ్లో ఈ స్పెషల్లీ ఫ్యామిలీ కౌన్సిలింగ్, డొమెస్టిక్ వైలెన్స్ అలాంటి ఎక్స్పర్టైజ్ అయ్యాము. బట్ ఈ అడిక్ట్స్ వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి వీఆర్ నాట్ ఎఫెక్టివ్లీ ఏబుల్ టు కౌన్సిల్ దెమ్ సార్. సో మేబీ ఒక కమిటీ పెట్టుకొని ఈ మల్టీ డిపార్ట్మెంటల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్ కొంతమంది సైకాలజిస్టులని కూడా ఇంక్లూడ్ చేసుకొని, బికాస్ సార్ డీ అడిక్షన్ ప్లస్ ఆ కౌన్సిలింగ్ ఇప్పుడు కూడా స్ట్రగుల్ చేస్తున్నాము సార్. నేనేమంటానంటే దానికే వీళ్ళు కూడా పెట్టి, ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పెట్టి వీళ్ళు కంటిన్యూగా మెంటరింగ్ చేయడం, కౌన్సిలింగ్, మెంటరింగ్, ఎవ్రీథింగ్. కొంచెం హోంవర్క్ చేస్తారు, మీకు కూడా ఇస్తాం. ఆల్ ఎస్పీ షుడ్ నో హౌ టు హ్యాండిల్ యువర్ క్రైమ్ హ్యాబిచ్యువేటెడ్ క్రిమినల్స్. వాళ్ళని ప్లస్ క్రైమ్ ఎట్లా కంట్రోల్ చేయాలి, హ్యాబిచ్యువేటెడ్ క్రిమినల్స్ ఉంటే ఎట్లా హ్యాండిల్ చేయాలి. ప్లీజ్. Hello sir, this is Sai Charan from IIT Tirupati Computer Science Department. So as you said, like we can create a working action group sir, along with AP Police and IITs and IITs etc. So for example, IIT Tirupati is very good in ransomware and all these kind of activities, and we have very strong vision group which can able to detect the deep fakes, and we are working on vision language models etc. So we can create working groups, and some of the officers can do the courses like 3 months courses just like a cyber commando, and also during the cases also we can involve and train them accordingly, and we can work hand in hand with the AP police sir. So that's what we can do sir. Thank you. No, I will be very happy. That is where you must have a partnership with different universities, and also take force from APSP, and also they will give certification courses, ultimately degrees also, and also they will guide them. Even some of the areas where mentoring, counseling, they will also do universities. ఇలాంటి వాళ్ళు సైకాలజిస్ట్లు పెట్టి చేస్తూ ఉంటారు రీసోర్స్. ఓకే, విల్ డూ దట్. ట్రైనింగ్ ఇక్కడ పెట్టి మన ఆఫీస్లో పెట్టి ఐఐటి వాళ్ళు వస్తారు, వాళ్ళే చేస్తూ ఉంటారు. వీళ్ళకందరికీ మళ్ళీ రివ్యూ చేసుకుంటాం పర్ఫార్మెన్స్. మైక్. ఇండస్ట్రియల్ సెక్యూరిటీ సార్, మనము ఎక్సెప్ట్ విశాఖపట్నం అండ్ తిరుపతి ఎయిర్పోర్ట్ తప్పిస్తే మిగతా అన్ని ఎయిర్పోర్ట్స్ మనమే చూస్తున్నాం సార్. తర్వాత వీఆర్ రీసెంట్లీ టేకెన్ ఓవర్, మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇచ్చాం సార్. తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ భోగాపురం కూడా విల్ బి టేకింగ్ ఓవర్ దట్ సెక్యూరిటీ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ సార్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ జ్యుడిషియల్ రెసిడెన్సెస్ కూడా కావాలని చెప్పి మొన్న జడ్జెస్ కూడా రిక్వెస్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది సార్. సో దీంట్లో మనందరికి కూడా కావాల్సింది బేసిక్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీలో ట్రైనింగ్ అంతా కూడా మనము BCAS అని చెప్పేసి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ దగ్గర హైదరాబాద్కి పంపిస్తున్నాం సార్. ఇక్కడ మనకంటూ ఇంకా ట్రైనింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ కావాలి సార్. మనకు ల్యాండ్ అక్వైర్ చేసాం సార్. మీరు చెప్పినట్టుగా ఫర్దర్ అడిషనల్ స్కిల్ డెవలప్మెంట్కు యూనివర్సిటీతో టైప్ అవుతాం సార్. దట్ వీ హ్యావ్ నాట్ ఎట్ డన్. గెట్ ఇట్ టైడ్ అప్ విత్ ఎనీ యూనివర్సిటీ ఫర్ స్కిల్ అప్గ్రేడేషన్ అపార్ట్ ఫ్రమ్ దిస్ థింగ్ సార్. బట్
require necessity for training academy for protection force for industrial security force is a request, sir. మీరు వర్కౌట్ చేయండి, అవసరమైతే పెడదాం. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోతుంది అనుకుంటే వాళ్ళు ప్లస్ యూనివర్సిటీస్, అడిషనల్గా ప్రత్యేకంగా సెపరేట్ కావాలంటే మీరు చేయడం, యూనివర్సిటీస్ పంపించడం. ఇప్పుడు ఐఐటి ఉంది, ఐఐఎం ఉంది, ఐజర్ ఉంది, ఎన్ఐటి ఉంది, డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఉదాహరణ విట్ వచ్చింది, ఎస్ఆర్ఎం ఉంది, రేపు బిట్స్బిల్ అని వస్తుంది. ఆల్మోస్ట్ మన దగ్గర ఉండే నేషనల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అక్కడ కాకపోతే ఇవి కూడా పెట్టుకోండి మీరు. Sir, instead of wasting our individual resources, police has one academy, you have one academy. So recently, me and fire services we discussed, sir. We have a joint land, sir. So what we are agreed, he'll construct with his own funds this building. We'll construct and common infrastructure, common training mana pedte. ఆల్ సర్వీసెస్ ఒక లెవెల్ ఆఫీసర్స్ మీరు ఇవ్వడం. Yes, sir. పోలీస్ అకాడమీలో అపాలో ఇవన్నీ కూడా ట్రైనింగ్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. ఎక్సర్సైజ్, ఫిట్నెస్ ఇవన్నీ వాళ్ళు చేయడం. యూనివర్సిటీతో కొలాబరేషన్ చేసుకోవడం. So I కోర్సెస్ think it's better to have a joint academy instead of wasting individual resources and then manpower. నాట్ ఓన్లీ ఇండివిజువల్, మీరు యూ మే నాట్ స్పెషలైజ్. Yes, sir. ప్రతి ఒక్కరు పెట్టే పనికి మనకు ఉండే రిసోర్సెస్, అకామిడేషన్, లేకపోతే దానికి సూపర్విజన్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కరెక్ట్ కాదు. కామన్ గా పెట్టేసింది మొత్తం. పోలీస్ రిలేటెడ్ ఆర్ రెగ్యులేటరీ రిలేటెడ్ ఆఫీసర్స్ అందరి ట్రైనింగ్ ఓన్లీ వన్ ఇన్స్టిట్యూట్. మీరు బ్యాచెస్ గా పెట్టుకోండి Yes, కావాలి. sir. Sir, this is Vijay, sir, from ఎవరండి? Sir, good evening, sir. చెప్పండి. Regarding using existing capabilities, sir. ఎటే మాట్లాడే మైక్. Sir, regarding using existing capabilities, sir. Already our AP Technology Services has this Cyber Security Operations Center, sir. Sir, which we have inaugurated in 2018, sir, which has been functioning. మన దగ్గర 24/7 all more than 500 government applications we are able to protect, sir. There is capability with and one of the bestest CSOC centers in the entire country, sir. Also, we have almost 60 cyber security audit persons, sir, which we are trained, red teams unnai, sir. So the existing government capabilities also can be used, sir. నేను ఏమంటానంటే మీరు కూడా ఎంతవరకు చేయగలుగుతారో ఏపీఎస్పీ పెట్టుకొని యూ ట్రైన్ దెమ్. మీకు ఎంతవరకు మీరు హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వగలుగుతారు, ఎంతవరకు ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు, మీరు కానప్పుడు యూనివర్సిటీస్ ఎంతవరకు ఇస్తాయి, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అప్గ్రేడ్ చేసుకోవాలి. లేకపోతే మీ మీద ఒక్కరి మీద ఆధారపడి మీరు ఇవ్వకపోతే వాళ్ళ పర్పస్ సర్వ్ కాదు మళ్ళీ. Yes, sir. sir, this is Vijay, sir, from IIM Visakhapatnam, యా team of IIM Visakhapatnam. లాస్ట్ 3 years నుంచి హెచ్ఆర్ గ్రూప్తో పనిచేస్తున్నాను రీఫార్మ్స్ మీద. ఈ ఎంగేజ్మెంట్ ఇలాగే కంటిన్యూ అయ్యి వాళ్ళ స్ట్రాటజిక్ ప్లాన్ తయారు చేసి ఇంప్లిమెంటేషన్ దాకా ఎంగేజ్ అయితే బాగుంటుంది నా ఉద్దేశం. నేనేమంటానంటే మీరు చేసినప్పుడు నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి డోంట్ వేస్ట్ యువర్ టైం ఆల్సో. వాళ్ళు వినకపోతే మాకు వచ్చి రిపోర్ట్ చేయండి. అవుట్కమ్ ఈజ్ ఇంపార్టెంట్. Right. ఆర్ అదర్వైజ్ ఓన్లీ ప్రాసెస్కే కన్ఫైన్డ్ అయిపోయి హ్యాపీగా మేము పోలీసులతో పనిచేస్తున్నాం బాగానే ఉంది అని మీరు టైం కన్జ్యూమ్ చేస్తే కరెక్ట్ కాదు. క్లియర్ కట్ రిజల్ట్స్ వస్తున్నాయా లేదా, యాజ్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే మీరు 6-7 మంది ఇది చేస్తున్నారో, నేను 10 కాలేజీలో 15 కాలేజీలో మిమ్మల్ని క్లియర్గా అడుగుతాం, మీరు తయారు చేసిన రిసోర్స్ ఎంతవరకు పనిచేసి. తప్పకుండా సార్. యూ వర్క్ ఇట్ అవుట్, విల్ వెరీ హ్యాపీ.